నా దాంట్లో చొరబడి సురేందర్ నాయుడు మా ఆరణి శ్రీనివాసులు గారి పనితనం సరిగా లేదు అని చెప్పి ఆరణి శ్రీనివాసులు గారి మీద పోస్ట్ పెట్టాడు అని పోస్ట్ పెడతారు. దానికి నేను ఏం చేయాలా? నేను నా యాక్ అయిపోయింది, నేను రిపోర్ట్ ఇచ్చుకోవాలా, మళ్ళీ నేను తొలగించాలా? నేను పెట్టలేదు ఇక్కడ హ్యాక్ కాలేదు. ఆ టీం చెప్పింది, క్లెయిమ్ చేసుకుంది, ఏమని మేం పెట్టాము అని క్లెయిమ్ చేసుకుంది వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ అని అనుకుందాం కాసేపు. అంత పెద్ద పోస్ట్ పెట్టేప్పుడు డీసీఎం మీద పెట్టినప్పుడు ఎక్కడా పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన లేకుండా ఆయన నాలెడ్జ్లో ఉండాలి కదా, లేకుండా ఎట్లా పెట్టేస్తారు? ఇప్పుడు ఒకవేళ అట్లా ఆయన నాలెడ్జ్ లేకుండా పెట్టినా కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత చాలా మంది ఇంకొక పార్టీలో ఉన్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు వర్మ గారు ట్వీట్ చేశారు, ఒక మాట చూడండి, ఆయన ఏం పెట్టారో అది కూడా చూడండి ఒకసారి. వర్మ గారు దాంట్లో ఆయన చాలా స్పష్టంగా ఏంటి నాకు సంబంధం లేదు, హీ హాజ్ డిజోన్డ్, అది చూడండి ఒకసారి. నా సోషల్ మీడియా అకౌంట్స్ గత 3 సంవత్సరాలుగా హైదరాబాద్లోని సోషల్ ప్లానెట్ సంస్థ మెయింటైన్ చేస్తోంది. ఈరోజు నా ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియోకి నాకు ఎలాంటి సంబంధం లేదు. సోషల్ మీడియాలో నా ప్రమేయం లేకుండా సోషల్ ప్లానెట్ సంస్థ వారు తప్పుడు వార్త పోస్ట్ చేసిన విషయం తెలుసుకొని వెంటనే సోషల్ మీడియా సిబ్బందిని హెచ్చరించి దాన్ని డిలీట్ చేయించడం జరిగింది. నా పర్మిషన్ లేకుండా తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తే తగు చర్యలు తీసుకుంటా అని హెచ్చరించడం జరిగింది. కీర్తన్ గారు ఏమంటారు? చేశారంటారు. ఒకసారి ఆ ట్వీట్ పక్కన పెడితే ఈ రాష్ట్ర రాజకీయాలు చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు, రాష్ట్రంగా దేశాల నలుమూలల నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ గారు గెలుపు కోసం అందరూ కష్టపడ్డారు, ఇంక్లూడింగ్ నాగబాబు అనే గారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు ఆయన గెలుపు కోసం కష్టపడ్డారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర మేలు కోసం పాటుపడ్డారు. సో ఎవరో ఒక ట్వీట్, ఎవడో అవగాహన లేని వ్యక్తి ట్వీట్ వేసిన దానికి వర్మ గారిని మనం ఆపాదించో లేకుంటే ఇంకొకరిని ఆపాదించి మాట్లాడడం చెప్పారండి, మనం చెప్పడం కదా, ఆయనే ట్వీట్ చేశారు. నాకు సంబంధం లేని ట్వీట్ వచ్చింది, నాకు సంబంధం లేదు, పలానా టీం చెప్పలేదు ఆయన, ఫలానా మా ఏజెన్సీ వాళ్ళు ఇట్లా పెట్టారన్నాడు. హ్యాక్ అనే మాట అనలా, నా అవగాహనతో కాదు అంటున్నాడు ఆయన. కన్ఫర్మ్ గా నా అవగాహనతో కాదు, నాకు తెలియకుండా వాళ్ళు చేశారు అంటున్నాడు. సో వాళ్ళు మాట్లాడుకుంటారు, పార్టీ సభ్యులతో వాళ్ళు ఈ పార్టీకే మాట్లాడి ఉంటారు కదా. కానీ మనం ఒక న్యూట్రల్ పర్సన్ గా ఆలోచించాల్సింది ఏంటి, ఆయన గెలుపుకు నిజంగా ఒకరి వల్ల కారకులు అవుతారా? పిఠాపురంలో చేసిన ఆయన కష్టపడ్డారు, పవన్ కళ్యాణ్ గారు గెలిచారని ఆయన భావించారు. అదే వర్మ గారి ఒకరి కష్టమో ఇంకొకరి కష్టమో కాదండి. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకున్నారు. పిఠాపురం ఒకటే గెలవలేదు కదా, ప్రతి ఒక్క చోట పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన అభ్యర్థి గెలిచారు. అప్పుడు పిఠాపురం ఒకటే గెలిస్తే అప్పుడు నాయుడు గారు కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు వర్మ గారు క్లారిటీ ఇచ్చింది చాలు కదా సార్. ఇప్పుడు ఆయనకు తెలియకుండా ఏదో జరిగింది అని చెప్పి వర్మ గారు క్లారిటీ ఇచ్చారు. బ్రహ్మాండంగా ముందుకు వచ్చాడు, చెప్పాడు ఈ విధంగా జరగకూడదు, రేపు జరిగిందంటే మీ మీద చర్యలు తీసుకుంటాను అని చెప్పి వాళ్ళ పక్కన ఉండే వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా సార్, వర్మ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా 10 కాలాల పాటు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసే ఉంటుంది. వైసీపీ ఎన్ని ట్రాప్లు వేసినా, వైసీపీ వాళ్ళ అనుకూలమైనటువంటి కొంతమందిని మా పార్టీలో 3 పార్టీలకి చొప్పించి ఇక్కడ వాళ్ళకి కావాల్సింది అంటే చొప్పించి ఈ ఇన్సిడెంట్ ద్వారా నాయుడు గారు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, మీరు ఎవరికైతే ఎక్స్ హ్యాండిల్స్ ఇచ్చారో ఆ ఏజెన్సీల మీద కూడా మీరు నిఘా పెట్టాలి. దాంట్లో వీళ్ళు ఇన్ఫిల్ట్రేటర్స్ వచ్చేసారు. మాకు వాళ్ళ మనుషుల్ని అక్కడక్కడ బీజేపీలో, జనసేనలో, తెలుగుదేశంలో చొప్పించి ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి ప్లాన్ చేసే వాళ్ళ మీద కూడా మేము నిఘా పెడతాం, పర్ఫెక్ట్ గా ఉంటాం. ఏది కూడా ఇలాంటివి ఏవి జరిగినా, ఎన్ని కుట్రలు చేసినా ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేసేది కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు. 10 కాలాల పాటు వీళ్ళు ఎన్ని చేసినా మమ్మల్ని ఎవ్వరు ఏమి చేయలేరు. ఫైనల్ గా అండి, ఒకసారి నిన్న వల్లభనేని వంశీని పరామర్శించిన తర్వాత పేర్ని నాని ఏం మాట్లాడారు చూసి రవికిరణ్ గారి దగ్గరికి వద్దాం. ఒకసారి పేర్ని నాని గారు మాట్లాడారు. పాపం కటిక నేల మీద పడుకుంటున్నారు వల్లభనేని వంశీ గారు. ఒకసారి చూద్దాం. రాలిపడిన ఎందుకు పనికి రాకుండా కేవలం లోకేష్ దగ్గర రాలిపడిన గింజలు ఏరుకుంటాకి మూటలకు అప్పచెపితే ఆ మూటల్లో రాలిపడిన నోటుల్ని జేబులో కుక్కుని సంతోషపడటానికి తప్పితే మరొక దానికి పనికిరాని మనిషి. అతనికి ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పటికి నవంబర్, డిసెంబర్ నుంచి మోగుతున్నావు.
పేరు నాని అరెస్ట్ చేస్తాను, పేరు నాని అరెస్ట్ చేస్తానని నేను రోడ్లు వెంబడే తిరుగుతున్నా. ఇప్పుడు కొడాలి నాని పేరు నాని అరెస్ట్ చేస్తున్నాం. ఏంటి బొంగుల నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కుల రవీంద్రకి. రవికిరణ్ గారు ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే అయిపోతుంది కదా, ఈ మాట్లాడవు కదా. ఇప్పుడు పచ్చ కావిడిలోకి లోకం అంతా పచ్చ కనబడినట్టు మూటలెత్తే వాళ్ళకి అందరూ మూటలు ఎత్తారని కనబడుతున్నట్టుంది. ఈ మూటలెత్తే కార్యక్రమాలు ఏంటో, ఈ డాష్ ఏంటో, ఆ రోమాలు ఏంటో, ఆ భాష ఏంటో